శ్రీమద్ రామాయణం అద్భుతమైనటువంటి ఇతిహాసం. శ్రీమద్ రామాయణ భారత భాగవతాలు 3 హైందవ ధర్మానికి కుడి ఎడమ ఈ రెంటికి నడుము ఉండే అమోఘమైనటువంటి జ్ఞాననేత్రాల వంటివి. అటువంటి శ్రీమద్ రామాయణాన్ని పూర్తిగా వినేసిన తర్వాత ఒకరెవరో లేచి, పూర్తిగా రామాయణం విన్నానండి, ఇంతకీ రాముడికి సీత ఏమవుతుంది అని అడిగాడు అని. అబ్బో అందరూ నవ్వారు, సభలో ఉన్న వాళ్ళందరూ. నవ్వదగినటువంటి మాట కాదు. ఆ అడిగినటువంటి వాడు చాలా తెలివితేటలతో ఎంతో ఆలోచన కలిగి అడిగినటువంటి ప్రశ్న ఇది. రాముడికి సీత ఏమవుతుంది? రామాయణం అంతా విన్నాక అడిగాడు. పైగా వినకుండా అడగడం వేరు, విని ఆలోచించి అడగడం వేరు. ఇంతకీ రాముడికి సీత ఏమవుతుందో స్పష్టంగా తెలుసుకుందాం. ఉపాయః కో వధేతస్య. మహావిష్ణువు దగ్గరికి దేవతలు అలాగే ఋషులు అందరూ వచ్చి, రావణాసురుడు అనేవాడు విపరీతంగా బాధ పెట్టేస్తున్నాడయ్యా, వాణ్ణి ఎలా అయినా సరే చంపి మా అందరికీ ఆనందాన్ని కలిగించు అని ప్రార్థించారు సామూహికంగా వచ్చి. అప్పుడు విష్ణు ఒకటే అన్నాడు, ఉపాయః కో వధేతస్య. ఎలా వాడిని చంపాలి, మీరే ఉపాయం చెప్పండి అన్నాడు. ఈ విషయాన్ని వక్షస్థలం మీద ఉన్నటువంటి లక్ష్మీదేవి వింది. శ్రీ మహావిష్ణువు వక్షస్థలం మీద నిరంతరం ఆడి ఉంటుంది. విష్ణోరేష అనపాయిని, ఎప్పుడూ ఆయన్ని విడిచి ఉండదు ఆవిడ. ఆవిడ ఆలోచించింది, నా భర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువు రావణ వధ కోసం ఆలోచిస్తున్నాడు కాబట్టి నేను ముందుగా వెళ్ళి ఆయనకి మార్గాన్ని ఏర్పాటు చేసి రావాలి అని అనుకుంది. అనుకుని వెంటనే భూలోకంలో కుశధ్వజో మే పితా బ్రహ్మర్షిరతుల ప్రభ తస్యాహం వాంగ్మయీ కన్యా నామ్నా వేదవతి శ్రుత. రావణాసురుడు నిరంతరం ఏ అడవిలో అలా నడిచి సముద్రం వరకు వెడుతూ ఉంటాడో ఆ మార్గ మధ్యంలో ఆవిడ పెద్దదైనటువంటి జడని అలా పరుచుకుని అటు తిరిగి తపస్సు చేస్తూ కూర్చుంది. చూశాడు రావణుడు, ఆశ్చర్యపడ్డాడు. కాత్వం భవసి కళ్యాణి, ఇంత అందమైనటువంటి స్త్రీ నా లంకా నగరానికి సమీపంలో నేను వెడుతూ ఉండేటటువంటి మార్గంలో ఉందా? నేను చూడలేదా? ఆశ్చర్యంగా ఉందే అని వెంటనే ఆవిడ్ని చూస్తూనే అటు తిరిగి ఉన్నటువంటి ఆవిడ్ని పలకరిస్తూ, కాత్వం భవసి కళ్యాణి, ఎవరు నువ్వు అని అడిగాడు. ఆవిడ చెప్పింది, మా నాన్న పేరు కుశధ్వజుడు, ఆయన బ్రహ్మర్షి. ఆయన నిరంతరం వేదాన్ని అలా గానాన్ని చేస్తూ 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 ఉంటే ఆ వేద గానమే ఒక రూపాన్ని ధరిస్తే ఆ వేద రూపవతిని నేను వేదవతిని అయ్యాను. నన్ను వేదవతి అంటారు. అంచేత ఇక్కడ నేను నిరంతరం తపస్సు చేసుకుంటూ ఉంటాను. ఈవేళ నీకు కనిపించాను, ప్రతిరోజు ఇక్కడే ఉన్నాను అందావిడ. రావణాసుడు అహంకారంతో కామబుద్ధితో అన్నాడు వెంటనే, నేను ఈ తోవన రావడం నీకు అదృష్టం, నాకంట నువ్వు పడ్డం అదృష్టానికే అదృష్టం. అంచేత నేను చెప్తున్నాను, నిన్ను చూడగానే నాకు చాలా సంతోషం కలిగింది, నిన్ను వివాహం చేసుకోవాలనే బుద్ధి కలిగి ఉన్నాను నేను అని స్పష్టంగా చెప్తే ఆవిడంది, అలా అనకయ్యా, నేను ఎప్పుడైతే పుట్టానో పుట్టినటువంటి మరుక్షణంలోనే నన్ను మా నాన్న శ్రీ మహావిష్ణువుకి ఇచ్చేశాడు. అంచేత మహావిష్ణువు యొక్క భార్యని నేను, మహావిష్ణువుకి మామగారు నా తండ్రి, నన్ను వేరు విధంగా నువ్వు ఆలోచించగానే స్పష్టంగా చెప్పింది. వెంటనే రావణుడు అన్నాడు, నువ్వు ఓ నిర్ణయాన్ని తీసుకుని మీ నాన్న ఒక ఆలోచన చేసేసుకుంటే సరిపోతుందా? ఇది నా లంకా ప్రాంతం, నేను నడిచి వెళ్ళేటటువంటి స్థలం ఇది, నా మాట చెల్లుబడి కావాలి, కానీ మీరు ఆలోచన చేసుకుంటే అది అంగీకరించే విషయం కాదు
అని వెంటనే ఆవిడ జుట్టు పట్టుకుని ఓ లాగాడు వాడు. ఆశ్చర్యం ఆవిడ, దారుణం రా నువ్వు చేసింది. నేను నా మానాన జపాన్ని నేను చేసుకుంటూ ఉంటే నా తపస్సుకి విఘ్నాన్ని కలిగిస్తూ ఎడమ చేతితో నువ్వు స్వయంగా ఈ శిరోజాలని, నా అమోఘమైన శిరోజాలని పట్టి లాగుతావా? శాపేత్వయి సముత్సృష్టే తపసశ్చవ్యయో భవేత్ తస్మాత్ తవ వధార్థాయ సముత్పత్సేహ్యహం పునః సుతాం అయోనిజాం సాధ్వీం భవేయం ధర్మిణ సుతాం. నా జుట్టుబట్టి లాగి నన్ను అవమానించావు కాబట్టి దుర్మార్గుడా, నిన్ను చంపించడానికే బ్రహ్మాండమైనటువంటి తపస్సుల్ని చేస్తూ ఉండేవాడు, యజ్ఞ యాగాదులను నిర్వర్తించేటటువంటి వాడు అయిన మహాధర్మిష్ఠుడైనటువంటి వాని ఇంట నిన్ను చంపించడానికి పుడతాను. నేను ఆర్జించినటువంటి తపశ్శక్తి వల్ల నిన్ను ఎక్కడికిక్కడే చంపేయగలను, కానీ ఆర్జించిన తపశ్శక్తి నష్టపోతుంది నిన్ను శపిస్తే, ఇంచేత శపించను అని వెంటనే గట్టిగా అలా బిగ్గరగా అరిచేసరికి రావణుడు ఆశ్చర్యపడ్డాడు. అంతేకాదు, చూస్తుండగా తనని తాను భస్మం చేసేసుకుంది ఆ తల్లి. రావణుడికి ఇదంతా ఓ కలలా గోచరించింది. ఇక్కడ ఆలోచించాలి, ఏ వేదవతి ఆ శ్రీ మహావిష్ణువు భార్య అయినటువంటి లక్ష్మి ఇక్కడ ముందుగా ఒక అవతార రూపాన్ని ధరించి ఉందో, ఆవిడ ఏం చేసింది అంటే, ఏ శ్రీ మహావిష్ణువు రావణుణ్ణి చంపాలనే రావణ వధ కోసం ఆలోచన చేస్తున్నాడో, ఆ రావణ వధ చేయడానికి వీలుగా మార్గాన్ని చూపిస్తూ మార్గదర్శకురాలేదు. రావణాసుడికి శాపాన్ని ఇచ్చి వచ్చింది ఆవిడ. ఆశ్చర్యం కాదు ఇది? ఖచ్చితంగా నేను అక్కడ పుట్టదలిచాను, నిన్ను చంపడానికే పుడతాను అని శాపంలాంటి విధానాన్ని ఏర్పాటు చేసి రావణ వధకి రామచంద్రునికి, అంటే మహావిష్ణు స్వరూపుడై రాముడు పుట్టడానికి వచ్చేటటువంటి వాడికి ఓ మార్గాన్ని ఏర్పాటు చేసింది. కాబట్టి సీతాదేవి రాముడికి ఏమవుతుంది అంటే మార్గదర్శకురాలు అవుతుందని అంటాం. మనం ఏదైనా ఓ పని చేసుకుందాం అని ఆయన అనుకున్నట్టయితే ఆ పనికి సరిపోయేటటువంటి విధంగా ఎవరైనా మనకి సంబంధించినటువంటి వాడు కొంత అవకాశాన్ని ఏర్పాటు చేసుకుని వచ్చినట్టయితే, ఎంత పని చేసేవరా, నాకు ఎంత పని తేలిక చేసి పెట్టావు అని ఎలా అంటామో, అలా రాముడికి సీత పనిని తేలిక చేస్తూ మార్గదర్శకురాలు అయింది. 2, స్వయంగా జనకుని ఇంట పుట్టినటువంటి తాను అక్కడ అథమే కృషత క్షేత్రం లాంగలాదుత్థితామయ క్షేత్రం చోదయతానేన నామ్నా సీతేతి విశ్రుత. జనక మహారాజు బంగారు నాగలితో వేదాన్ని అలా చదువుతూ దున్నుతూ ఉంటే, అక్కడ బంగారపు పెట్టెలో పద్మాల మీద కనిపించిందో కన్య. అయితే క్షేత్రం శోధయతానేన, అలా పొలాన్ని దున్నుతూ ఉన్నటువంటి సందర్భంలో పుట్టింది కాబట్టి సీత నాగటి చాలునందు కనిపించింది అని పేరు ఆయన పెట్టుకున్నాడు. రామచంద్రుడు ఉన్నాడే, ఈయన మనందరిలా యోనిజుడు, ఆమె ఆ యోనిజ. ఖచ్చితంగా రాముని కంటే ఎక్కువే, అనుమానం ఏమాత్రమూ లేదు. ఆవిడ ఆలోచించింది, నా భర్త విష్ణువైనటువంటి వాడు ఇక్కడ రామచంద్రుని అవతారాన్ని తీసుకుని పుట్టబోయేటటువంటి వాడికి నేను ఏ మార్గాన్ని చూపించాలి అని ఆలోచించి, ఆ జనకుని ఇంట బ్రహ్మాండమైనటువంటి శివధనుస్సు ఒకటి ఉంటే ఆ ధనుస్సుని నిరంతరం ఆవిడ పూజిస్తూ ఉండేది. దేవరాతుడనేటటువంటి మహానుభావుడి దగ్గర నుండి అలా నిరంతరం పూజల్ని పొందుతూ వచ్చినటువంటి అమోఘమైనటువంటి ధనుస్సు శివధనుస్సు. అవునండి, వీళ్ళుంటే ఏమిటి దానివల్ల లాభం అనుకుంటాం. కాదు, ఏ మహానుభావులైనటువంటి వాళ్ళందరూ ఉన్నారో జనకుని యొక్క పూర్వులందరూ, వాళ్ళందరూ నిరంతరం దానికి పూజ చేస్తూ ఆ పూజకి సంబంధించిన తపశ్శక్తి ఏదైతే ఆర్జింపబడిందో, సంపాదింపబడిందో, ఆ తపశ్శక్తి మొత్తాన్ని ఈ శివధనుస్సులో దాచి ఉంచారు. జనక మహారాజు అదే శివధనుస్సుని రాముడు వచ్చినప్పుడు చూపించాడు. ఇదిగోనయ్యా, పశ్యధను
ఇదిగోనయ్యా ఈ శివధనుస్సును సారి చూడు. రాముడు విశ్వామిత్రుడికి నమస్కరించి అయ్యా చూడమంటారా అన్నాడు. అయ్యో తప్పక చూడు. వెంటనే జనకుడు అన్నాడు, కుర్యాదారోపణం మునే సుతాం అయోనిజాం సాత్వీం దద్యాం. ఈ వింటిని కానీ ఎక్కుపెట్టినట్టయితే ఎవరు ఎక్కుపెడితే వారికి నా కూతురైనటువంటి సీతనిచ్చి వివాహం చేస్తాను అన్నాడు. ఎక్కుపెట్టడం అనగానే ఒకటి ఆలోచించాలి. లోకల్లో అంతా వ్యాప్తిలో ఉన్నటువంటి మాట ఏమిటంటే రాముడు శివధనుస్సుని విరిచేశాడు అని. విరవాలి విరువు అనేది అక్కడ నియమం కాదు, ఎక్కుపెట్టడం మాత్రమే చెయ్యాలి అనేది. ఎక్కుపెట్టడానికి విరవడానికి ఏమిటి తేడా కొద్దిగా అది అర్థం చేసుకోగలిగిన పక్షంలో వివరంగా మనకి తెలుస్తుంది ఇక్కడ అంతరర్థం. చక్కనైనటువంటి శివధనుస్సు అర్ధచంద్ర ఆకారంగా ఉంటుంది. ఆ శివధనుస్సులో ఇలా ఉండేటటువంటి వింటినారిని గట్టిగా బిగించి ఒకవైపున, పొట్టిగా ఉండేటటువంటి వింటినారిని ఇలా నొక్కి గట్టిగా బిగించి దాంట్లో స్వయంగా బాణాన్ని ఎక్కుపెట్టగలిగితే అది ఎక్కుపెట్టడం. కానీ రాముడు ఎంత తెలివితేటలు కలిగిన వాడంటే మరొకరు ఎవరైనా సరే ఒకవేళ తర్వాత మళ్ళీ ఎక్కుపెడితే సీతమ్మ ఇద్దరికి ఆస్తి కావాల్సి వస్తుందని ఆలోచించి ఎక్కుపెడుతున్న వంకతో దాన్ని విరిచేశాడు. తద్బభంజ. ఆ శివుని యొక్క ధనుస్సు పేరిటున్న శివశక్తిని మొత్తాన్ని రామచంద్రునికి అందించి రావణ వధకి రామచంద్రునికి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఉత్తమురాలు ఆవిడ. కాబట్టి మార్గదర్శకురాలు. అంతేకాదు, ఏ మారీచుడున్నాడో ఆ మారీచుడు రామచంద్రుడిని విశేషంగా ప్రశంసించాడు. ప్రశంసిస్తూ రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు నిజంగా ధర్మస్వరూపుడయ్యా అని స్వయంగా చెప్పాడు. శత్రుపక్షం వాడైనటువంటి ఆ మారీచుడు రామచంద్రుడిని పొగడడం ఆశ్చర్యం కాదు. అంచేత ఏమర్థం చేసుకోవాలి అంటే ఆ లంకలో కూడా నీకు ఏ విధమైనటువంటి తేడా లేదని స్వయంగా మారీచుడు తెలియచేసేలా అదిగో రాముడే చేసుకోగలిగాడు. సీతాదేవి స్వయంగా దండక అరణ్యానికి వెళ్ళాల్సి వచ్చినటువంటి సందర్భంలో రాముడు అన్నాడు, నువ్వు వెళ్ళకు, నాతో దండకారణ్యానికి రాకు, ఇబ్బంది పడతావు. అరణ్యాల్లో పులులు, సింహాలు, ఇంకా తోడేళ్ళు, భయంకరమైనటువంటి క్రవ్యాదాలు, పాములు, గీములు అన్నీ ఉంటాయి, వద్దని ఆవిడంది. అహం గమిష్యామి వనం సుదుర్గమం మృగైర్యుతం వానరవారణైర్యుతాం వనే నివత్స్యామి యథా పితుర్గృహే తథైవ. ఏం భయపడకు, నేను మొట్టమొదటి లంకకి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత నువ్వు రావాలి, వచ్చి ఆ మీదట స్వయంగా నన్ను తీసుకురావాలి అనే అర్థం వచ్చేలాగా అహం గమిష్యామి, నేను ముందు దండకారణ్యానికి పెడతాను, తర్వాత నువ్వు రా, అంతేగాని నేను లేకపోతే నువ్వు వెళ్ళే అవకాశమే ఉండదు అని నర్మగర్భంగా రాబోయే కథని చెప్పింది. ఇక్కడ చిన్న విశేషం, ఒకే ఒక యథార్థం. సీతాదేవి కానీ లంకకి వెళ్ళని పక్షంలో నా భార్యని కూడా రావణుడనే దుర్మార్గుడు ఎత్తుకుపోయాడనేటటువంటి నెపాన్ని రావణుని మీద రాముడు పెట్టలేని పక్షంలో రావణుణ్ణి వధించే అవకాశం రామచంద్రుడికి ఉండదు. కాబట్టి సీతాదేవి అక్కడికి వెళ్ళి రాముణ్ణి రప్పించి రావణుణ్ణి వధించేలా చేసింది. బాగా ఆలోచించి చూస్తే సీత రాముడికి ఏమవుతుంది అంటే సీతమ్మ రామునికి మార్గదర్శకురాలు. ఆయన చేయబోయే రావణ వధ అనేటటువంటి ఆ అమోఘమైన కార్యక్రమానికి, ఆ అవతార ప్రయోజనాన్ని సిద్ధింపచేయడానికి యథార్థమైనటువంటి మార్గదర్శకురాలు, సహాయపరురాలు అవుతుంది. ఈ యథార్థాన్ని గమనించి అతడు అడిగాడు ఆ వేళ రాముడికి సీత ఏమవుతుందని రామాయణం అంతా విని. కాబట్టి రామాయణం అంతా విన్నా, రామాయణం అంతా తలకెక్కించుకున్న సీతాదేవి రాముడికి మార్గదర్శకురాలు అనేదే మనకి అర్థమవుతుంది తప్ప మరొకటి మాత్రమూ కాదు. ఇంత అమోఘమైనటువంటి ఆ సీతా విశేషాన్ని రామచంద్రుడికి సంబంధించిన ఇదిగో ఈ కళ్యాణం వేళ, పట్టాభిషేకం వేళ తెలుసుకోవడం అనేది నిజంగా మనందరికీ ఆనందదాయకం. ఆ సీతారామచంద్రుల సంపూర్ణ అనుగ్రహానికి నోచుకోవడానికి సరైనటువంటి అవకాశం కూడా. స్వస్తి.